పదవితో పాటు పార్టీకి రిజైన్ చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ మాజీ మంత్రి ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. తన వారసుడిని రాజకీయ అరంగేట్రం చేయించాలనే ప్లాన్లో ఉన్నారు. తనయుడిని రాజకీయాల్లో సేఫ్గా ల్యాండ్ చేసి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకోవాలనుకుంటున్నారా? తెర వెనుక రాజకీయాలు చేయాలని భావిస్తున్నారా? ఈ క్రమంలోనే అన్ని ఇచ్చిన పార్టీని కాదని తాను ద్వేషించిన నేత దగ్గరకే చేరుకుంటున్నారా? ఎంపీ పదవి వదులుకొని పార్టీ మారే ప్లాన్లో ఉన్న ఆ నేతకు అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా, లేక భవిష్యత్తులో ట్విస్టులుంటాయా? ఇంతకీ ఎవరా నేత? ఆయన ప్లాన్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లా పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని నేత. కాంగ్రెస్, వైసీపీలో కీలక పదవులు నిర్వహించారు. ఇటీవల ఫ్యాన్ పార్టీ ఎంపీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. మోపిదేవి నిజాంపట్నం ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన బీసీ నేత. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిని చేశారు. కానీ వైఎస్ అకాల మృతి తర్వాత జగన్ వెంట నడిచారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన మోపిదేవికి అవినీతి మకిలి అంటుకుంది. జగన్తో పాటు జైలుకెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో రేపల్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు అప్పటి సీఎం జగన్. ఫ్యాన్ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు కౌన్సిల్లో టీడీపీకి బలం ఉండేది. దీంతో తన ప్రభుత్వ విధానాలకు శాసనమండలిలో తెలుగుదేశం సభ్యులు అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతో కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది వైసీపీ ప్రభుత్వం. దీంతో తన అనుచరుడు అవినీతి కేసుల్లో తనతో పాటు జైలుకెళ్లిన సహచరుడు మోపిదేవికి న్యాయం చేయాలనుకుని రాజ్యసభకు పంపారు జగన్. మోపిదేవి వెంకటరమణ జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ వంటి కీలక పదవులు దక్కాయి. అయితే 2024 ఎన్నికల ముందు ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో తేడా వచ్చింది. అభిప్రాయ భేదాలు ఇరువురి అనుబంధాన్ని దెబ్బతీసింది. తన కుమారుడు మోపిదేవి రాజీవ్ పొలిటికల్ ఎంట్రీ కోసం 2023 నుంచే ప్రయత్నించారు. తండ్రి, తనయుడు కలిసి రేపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో రేపల్లె రాజకీయాల్లోకి మోపిదేవి వారసుడు అడుగుపెట్టారనే టాక్ నడిచింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగన్ నో చెప్పారు. మోపిదేవి స్థానంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరు గణేష్ ను రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించి టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి అధినేత తీరుపై మాజీ మంత్రి మోపిదేవి అసంతృప్తితో ఉన్నారు. తనతో పాటు కుటుంబాన్ని జగన్ పక్కన పెడుతున్నట్లు ఆగ్రహంగా ఉండేవారు మోపిదేవి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారనే భావనకు వచ్చారు మోపిదేవి. అధినేతపై కట్టలు తెంచుకునే ఆవేశం వచ్చినా మనసులోనే అదుపు చేసుకునేవారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు. కానీ వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయ్యారు. పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఫ్యాన్ పార్టీ రాజ్యసభ ఎంపీ పదవికి మోపిదేవి రాజీనామా చేసేశారు. టీడీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీని వీడిన మోపిదేవికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు తెలుగుదేశం అధిష్టానం ఒప్పుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరోవైపు 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలోనే చెరుకుపల్లి అసెంబ్లీ స్థానం ఆవిర్భవించే అవకాశం ఉంది. తన కొడుకు రాజీవ్ కు తెలుగుదేశం టికెట్ ఇచ్చేలా పొలిటికల్ డీల్ సెట్ అయిందట. వైసీపీని వీడే సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న తెలుగుదేశం నాయకత్వం హామీతో ఇచ్చి సైకిల్ ఎక్కే ప్లాన్ లో ఉన్నారట.
మొదటి నుంచి మోపిదేవి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే పనిచేశారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈయనతో పాటు కాంగ్రెస్, వైసీపీలో పనిచేసిన పలువురు నేతలు పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారని లోకల్ టాక్. అన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ తో కలిసి మోపిదేవి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా టీడీపీలోనే ఉన్నారు. దీంతో మోపిదేవి కూడా సైకిల్ పార్టీలో చేరబోతున్నారట. తన వారసుడు రాజీవ్ రాజకీయ భవిష్యత్తు కోసం మోపిదేవి వేస్తున్న ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.